సో 'విశ్వనాథ్ అండ్ సన్స్' సూర్య గారి 46th మూవీ డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి, ప్రొడ్యూస్డ్ బై సితార్ ఎంటర్టైన్మెంట్స్. సో చేస్తుంది. జూలైలో వస్తుందంట సినిమా రిలీజ్. ఇంకా రిలీజ్ డేట్ ఏది చూడలేదు. ఇప్పుడు దీనిలో చూపిస్తారో తెలియదు కానీ. సో సితార్ ఎంటర్టైన్మెంట్స్కి మొన్న అనగనగా రాజుతో హిట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో ఫంకీతో దొబ్బింది. అట్లా పోయింది, సినిమా దొబ్బింది. అండ్ ఆల్సో ఇప్పుడు లెనిన్ వస్తుందో తెలియదు అనమాట. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే పెద్ద రిలీజ్ డేట్ బట్టి లెనిన్ డిసైడ్ అవుతారట. దాని తర్వాత లైక్ 4 రిలీజెస్ విత్ ఇన్ ఫస్ట్ హాఫ్ ఇయర్ జూలైలో వస్తుంది అనమాట సినిమా. సో ఐ ఆమ్ రియలీ హోపింగ్ దట్ వెంకీ అట్లూరి డస్ హిస్ మ్యాజిక్ అగైన్. మనకి లక్కీ భాస్కర్లో ఏ రేంజ్ సినిమా చూపించారు, నాట్ డెఫినెట్లీ డిఫరెంట్ జానర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ, బట్ ఆ మ్యాజిక్ మళ్ళీ ఉంటుంది. మంచి సినిమా ఇస్తారని కోరుకుంటున్నా. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్ తెలుగులో చూస్తున్నా, నాకు తమిళ అవసరం లేదు అయ్యా. సంజయ్ విశ్వనాథ్ గతంలో ఎన్నో పిస్టల్ కాంపిటీషన్స్ లో గెలిచారు, కానీ ఇప్పుడు వేరు. కాంపిటీషన్స్ కంటి చూపుకి 20లో ఉన్న ఫిట్నెస్ 40 దాటాక ఉండదు. ఓకే. ఒక పెద్ద ఫామ్ హౌస్, లావిష్ లైఫ్ స్టైల్, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాలి. ఓకే. అనుకున్న ప్రతిసారి మనకన్నా గొప్పోడు కూడా ఉంటాడని దేవుడు గుర్తు చేస్తాడు. నాకేం ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం. ఏంటి అది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా దీన్ని? ఓకే. లవ్వా? ఏంటి? ఎక్కువ అలవాటు అవ్వకు, తర్వాత ఇబ్బందిగా ఉంటుంది. నాకన్నా ఇలా ఏదో చిన్నది. నాకు ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం. ప్లీజ్. నువ్వు ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలా మంది ఇలా వచ్చి పడిపోతారు. కావాలంటే ఇంకో 4 చిటికలేస్తా, నువ్వు పడు చాలు. ఓకే. ఓకే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ నచ్చింది, సీరియస్లీ బాగుంది. నాకు ఇంత ఫేస్ అట్లా ఎందుకు పెడుతున్నారా అంటే తమిళ్లో డబ్ ఉంది, తెలుగులో లేదు. సంజయ్ విశ్వనాథ్ గతంలో తెలుగులో లేదు అంటే తెలుగు డబ్ ఆర్ఎల్స్ తెలుగులో మాట్లాడినట్టు ఇక్కడ అనిపించట్లేదు. సో టోటల్ తమిళ్లో షూట్ చేసి తెలుగులో డబ్ చేస్తున్నారా? కానీ ఇప్పుడు వేరు. కంటి చూపు హీఈస్ అ పిస్టల్ షూటర్, అంటే లైక్ మనకు ఒలింపిక్స్ ఉంటాయి కదా, ఆయన హీ ఈస్ దాట్ వాట్ ఈస్ అథ్లీట్ తర్వాత హీస్ పాస్ట్ ఈస్ 40s రైట్ నౌ. ఆయనకు బాబు ఉన్నట్టున్నాడు. అండ్ ఇప్పుడు మమితా బైజు ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్. సో అతనికి లేదు, నువ్వు వద్దమ్మా, నువ్వు దూరం వెళ్ళిపోమ్మా అన్నప్పుడు నేను వస్తా అన్నట్టు ఆమె. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది అది. అట్లా ఇక ఆ ఏజ్ ఫ్యాక్టర్ని బాగా చూపిస్తున్నారు. ముఖ్యంగా సూర్య గారి లైక్ వైట్ గడ్డం అనే ఎవ్రీథింగ్ మంచిగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ తెలుగు తమిళ సినిమాల్లో అయితే హీరో ఏ రేంజ్ అథ్లీట్ అయినా ఏం చేసినా సినిమాకి దానికి సంబంధం లేకుండా యాక్షన్ సీక్వెన్సెస్ ఫైట్లు చేయాలి. దీనిలో కూడా అదొకటి ఉంది. బట్ యా చూద్దాం. బట్ ఏమో మ్యూజిక్ బాగుంది. ఇక్కడ వరకు ఓకే. లైక్ షీ ఈజ్ అ వెరీ బిలియనియర్ కూతురు అనుకుంటా. ప్రతిసారి మనకన్నా గొప్పోడు కూడా ఉంటాడని దేవుడు గుర్తు చేస్తాడు. అందరు తమిళ వాళ్ళే ఉన్నారు. ఒక్క హర్ష ఒక్కడే. నాకేం ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం. నాకు నచ్చింది అసలు, నాకు ప్రాబ్లం అన్నాడు. ఏంటి అది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా దీన్ని? అందరు తమిళ వాళ్ళు ఉన్నారు. ఓకే, తమిళ సినిమా అని చెప్పండి డైరెక్ట్. ఇంకా ఒకటి సే నార్మల్గా మల్టీలింగువల్ బైలింగువల్ అని చెప్పకండి. అబ్బో నవీన్ నూలి అనగానే డౌట్ వస్తుంది అయ్యా. వీళ్ళందరూ అదే కాదు బ్రో. ఓకే, ఐ థింక్ డివోర్స్ అనుకుంటా. డివోర్స్ తీసుకున్నట్టున్నాడు. డివోర్స్ తీసుకున్న తర్వాత లైక్ ఏదో ఫైనలైజేషన్ ఏమో తెలియదు. నేను ఏదో చేస్తున్నా బ్రో, నేను ఏదో ప్రెడిక్ట్ చేస్తున్నా. బట్ యా చూద్దాం. ఇబ్బందిగా ఉంటుంది. నాకన్నా ఇలా ఏదో చిన్నది. నాకు ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం. That's good. Consent कहाँ है रे? ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలా మంది ఇలా వచ్చి పడిపోతారు.
కావాలంటే ఇంకో 4 చిటికలేస్తా. నువ్వు పడు చాలు. సినిమాటోగ్రఫీ ఒకటి అనిపిస్తుంది, అంటే మేబీ ఇంకా లైక్ టోటల్ లాస్ట్లో చేయలేదు, ఎందుకంటే మనకి వెంకీ అట్లూరి లాస్ట్ మూవీ లక్కీ భాస్కర్ కూడా స్టార్టింగ్ ఫస్ట్ టీజర్ సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ అంత బాగాలేకుండే, తర్వాత మనకి ఒరిజినల్ ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్ సినిమాలు థియేటర్లో చూసినప్పుడు మంచి అనిపించింది. సో ఈ జూలైలో వస్తుంది కాబట్టి నేను ఏదైనా కానీ ఐ గివ్ దట్ బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ ఫర్ వెంకీ అట్లూరి, బికాస్ హీ గేవ్ అస్ లక్కీ భాస్కర్. ఖచ్చితంగా ఇస్తా. లైక్ కాన్సెప్ట్ కూడా ఓకే బాగానే ఉంది. ఒక 20 ఏళ్ళ అమ్మాయి వారు 25 ఏళ్ళ అమ్మాయి ఒక 40+ అబ్బాయి వాటి అంకుల్ని పెళ్లి చేసుకుంటారా, వాటి లవ్ చేస్తా అంటే ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు డైనమిక్ని ఎలా చూపిస్తారంటే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ముఖ్యంగా అదే ఏజ్ గ్రూప్లో మనకి ఇప్పుడు హీరోయిన్ల సినిమాలు చేస్తున్నారు కాబట్టి, సో దాన్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారంటే రియల్లీ ఎక్సైటెడ్. సో చూడాలి, పైసలు బాగానే పెట్టారు తెలుస్తుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ ఇక నాకైతే మాత్రం ఓకే, అదైతే చెప్తున్నా బ్రో. టోటల్ తమిళ్ మాత్రమే తీసుకున్నారనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఏమో మేబీ ఇట్స్ జస్ట్ మీ. ఈ తమిళ్ సినిమా తెలుగు డబ్ అని చెప్తే అయిపోతుంది, బైలింగ్వెల్ అవన్నీ చెప్పకండి. వెంకీ అట్లూరి తెలుగు సినిమాలు ఎందుకు చేస్తలేరు అండ్ అట్లా ఇప్పుడు అట్లా తీసుకుంటే తెలుగు హీరోలతో సినిమా ఎందుకు తీయట్లేదని నాకు అనిపిస్తుంది. వీ హ్యావ్ అవే లేరని కాదు కదా మన దగ్గర, లైక్ వాళ్ళకి నచ్చట్లేదా ఈయన స్క్రిప్ట్స్, లైక్ మేబీ ఆయన అలాంటి స్క్రిప్ట్స్ రాయట్లేదా, లైక్ కుదరట్లేదా. నవీన్ పోలిశెట్టి యూ హ్యావ్ సిద్ధుతో అన్నారు, సిద్ధుతో ఏదో వస్తుందంట సినిమా షో వస్తుందంట. ఏం మనోళ్ళు లేక ఆడిపోతున్నారా, లేదంటే మనోళ్ళు చెయ్యట్లేదని చెప్పేసి మనోళ్ళు రుబాబు కొట్టి అక్కడ పంపించేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. అదే నచ్చట్లేదు నాకు. అట్లా మనోళ్ళు ఉన్నారు కదా అనే ఫీలింగ్. లక్కీ భాస్కర్ ఐ లవ్డ్ బ్రో. దుల్కర్ కాకుండా ఇంకెవరు చేయకూడదు, అది ఐఎమ్ ఓకే విత్ దాట్. బట్ స్టిల్ కంటిన్యూస్ థర్డ్ మూవీ లోపల బాధ అనిపిస్తుంది. మీ థాట్స్ ఏంటి అసలు కింద కామెంట్స్లో అయిపోయింది. మన దగ్గర 40+ హీరోస్ ఎవరు లేరా, దట్ ఇస్ మై క్వశ్చన్ అండి. ఇప్పుడు 40+ హీరోస్ అటువంటి నానితో చేయొచ్చు సినిమా. మేబీ నానికి చెప్పిరేమో స్టోరీ నచ్చలేదేమో, అరల్సి ఆయన ఏం చేసుకున్నో తెలియదు. మేబీ నాని ఇలాంటి హీరో చేయొచ్చు ఈ సినిమా నిజంగా 40+, బికాస్ ఈ ఆల్రెడీ డిడ్ హిట్ 3, దాంట్లో 45 సంథింగ్ ఏదో చెప్తారు దాంట్లో. సో వై నాట్. ఇప్పుడు సూర్య అంటే ఖచ్చితంగా అది వచ్చింది, బట్ వై నాట్ ఇన్ తెలుగు యాక్ట్. ఏమో మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్లో అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. బాయ్.